నమస్తే. మనకు వైదిక దినచర్య లోపల మనం చేసే ప్రతి దినచర్యకు కూడా వేదమంత్రంతో ప్రార్థిస్తూ ఆ దినచర్యను చేసే విధంగా ఉంది. ఈ వైదిక దినచర్య లోపల స్నాన మంత్రాలు కూడా ఉన్నాయి. ఈ స్నాన మంత్రాలు మనకు స్నానం యొక్క గొప్పతనాన్ని, జలం యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాయి. అంటే జలము చాలా గొప్పది. జలమే ప్రాణం. జలము లేకుంటే ప్రాణం లేదు, ప్రాణము నిలవదు. అలాంటి ప్రాణ సమానమైన జలమును వర్ణిస్తూ మనము స్నానాన్ని ఆచరించాలి. ఆ వేద మంత్రాల గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఇవి 3 వేద మంత్రాలు ఉంటాయి. ఈ 3 వేద మంత్రాలు కూడా ఋగ్వేదములోని మంత్రాలే. ఈ స్నాన మంత్రాలు ఇవి ఋగ్వేదంలోని 10వ కాండంలోని 9వ అధ్యాయంలోని 1, 2, 3 మంత్రాలు. మొదటి మంత్రం ఓం ఆపోయిష్టమయో భువాస్థాన ఊర్జే దదాతన మహేరణాయ చక్షసే. ఇది ఋగ్వేదంలోని 10వ కాండంలోని 9వ అధ్యాయంలోని మొదటి మంత్రం. దీని అర్థం ఏంటంటే, హి వాస్తవమున, ఆపహ జలమే, మయోభువః సుఖదాయకము, ష్ఠా స్థ అగును, తాహ నహ ఆ జలమే, మనకు, ఊర్జే బలమును, మహే మహత్వమును, రణాయ వాగ్బలమును, చక్షసే దృష్టిశక్తిని, దదాతన ధరించునుగాక లేదా ఇచ్చునుగాక. అంటే జలము ఎంత గొప్పదంటే, వాస్తవంగా జలం యొక్క మహత్యం చాలా ఉంది. మన శరీరంలో కూడా వాతపిత్త కఫాల లోపల కఫము అంటే జలం యొక్క ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. అంటే మన ప్రాణము నిలవాలంటే వాతము, పిత్తము, కఫము. వాతము అంటే వాయువు, పిత్తము అంటే అగ్ని, కఫము అంటే జల ప్రాధాన్యత గల తత్వం. ఇది ఉంటేనే మన శరీర నిర్మాణం జరుగుతుంది, మన శరీరం లోపల క్రియలు జరుగుతున్నాయి. ఈ ఆత్మ జ్ఞానాన్ని పొందడం కానీ, కర్మం చేయడం కానీ, భోగాన్ని అనుభవించడం కానీ చేయగలుగుతుంది. కనుక మనము ఈ వేదమంత్రం ద్వారా జలం యొక్క మహత్యాన్ని అర్థం చేసుకుంటూ స్నానాన్ని ఆచరించాలనేది ఉంది. అంటే ఈ జలం అనేది వాస్తవంగా సుఖదాయకము, మరియు ఈ జలమే బలదాయకము. బలాన్నిచ్చేది, సుఖాన్నిచ్చేది ఇదే. అంతేకాదు, వాగ్బలాన్నిచ్చేది కూడా జలమే. మన లోపల వాక్శక్తిని పెంచేది జలమే. చక్షసే అంటే దృష్టి శక్తిని కూడా పెంచేది. దృష్టి అంటే భౌతికమైన దృశ్యాలను, రూపాలను చూడడానికి కళ్ళు. అదేవిధంగా అంతర్గతమైన విషయాలను చూసే లోపలున్న బుద్ధి. అంటే కళ్ళకు కానీ, బుద్ధికి కానీ, భౌతిక జ్ఞానానికి కానీ, అంతర్గత జ్ఞానానికి కానీ ఈ జలం అనేది మనకు సహకరిస్తుంది. ప్రాణము లోపల ఈ జలం ఉండడం ద్వారానే మనము ఈ ప్రపంచాన్ని బాగా ఎరగగలుగుతున్నాము. ఈ ప్రపంచం మనకు బాగా తెలియాలంటే మన లోపల జలశక్తి ఉండాలి. జలశక్తి లేకుండా సుఖము ఉండదు, జ్ఞానము ఉండదు, తర్వాత బలము ఉండదు. కనుక జలము సుఖానికి, బలానికి, జ్ఞానానికి కారణమవుతుంది. కనుక అంత మంచి జలాన్ని మనము స్నానం చేస్తున్నప్పుడు దాని మహత్యాన్ని తెలుసుకొని అలా స్నానం చేసినప్పుడు, అది స్నానము చేసినప్పుడు లోపలికి వెళ్ళకున్నా, శరీరాన్ని అనేది స్పర్శించిన దాని యొక్క శక్తులు అనేటివి ఈ చర్మం ద్వారా లోపలికి ప్రవేశిస్తాయి. అప్పుడు మనకు స్నానం చేసిన తర్వాత సాత్వికత వస్తుంది, స్థిరత్వం వస్తుంది, ప్రసన్నత వస్తుంది, పవిత్రత వస్తుంది. ఎలా వస్తుంది? జలము లోపల సత్వగుణం కూడా ఉంది. అంటే జలభూతము సత్వముతో మరియు రజముతోని, కఫముతోని, అంటే ప్రతి తత్వం కూడా సత్వరజోతమో
కణములతోనే నిర్మించబడుతుంది. కానీ జలము లోపల అంటే ఆకాశం లోపల సత్వగుణం ప్రధానంగా ఉంటుంది, వాయు లోపల రజోగుణం ప్రధానంగా ఉంటుంది, అగ్ని లోపల సత్వగుణము ప్లస్ రజోగుణము రెండు ఉంటాయి. ఇక జలము లోపల తమోగుణము మరియు సత్వగుణం ఉంటాయి. అంటే జలము అనే భూతం లోపల సత్వము మరియు తమము ప్రధానంగా ఉంటాయి ఈ గుణాలు. కనుక మనము స్నానం చేయగానే మనకు స్థిరత్వము, ప్రసన్నత, పవిత్రత, సాత్వికత వస్తాయి. అలా ఈ మంత్రం చెబుతుంది. తర్వాత రెండో మంత్రం, ఓం యో వహ శివతమో రసస్తస్య భజాయతే హనః ఉషతీరివ మాతరః. ఓం యో వహ శివతమో రసస్తస్య భజాయతే హ నః ఉషతీరివ మాతరః. ఇది ఋగ్వేదము 10వ కాండము 9వ అధ్యాయము 2వ మంత్రం. దీని అర్థం ఏంటంటే, యో వహ ఏ నీ యొక్క, శివతమో రసః ఉత్తమ రసము గలదో, ఉషతీహి సంతానమును గోరు, మాతర ఇవ తల్లుల వలె, తస్య ఆ రసమును, ఇహ నహ ఈ లోకమున మేము, భజాయత అనుభవించున్నట్లు చేయము. అంటే ఈ జలము యొక్క రసము అన్నిటికంటే ఉత్తమమైన రసం ఇది. అంటే మనకు రసము అనే గుణము, అంటే రసము అనే గుణము దేనిది? జ్ఞానేంద్రియాల లోపల నాలుకది. నాలుకకు రసము అనే గుణము జలము ద్వారా వస్తుంది. అంటే మనకు చరక సంహితలో వస్తుంది, నాలుక అనే ఈ ఇంద్రియము అంటే భౌతిక ఇంద్రియము ఇది జల ప్రాధాన్యతతోనే నిర్మించబడింది. అందుకే దీనికి రుచిని చూసే శక్తి వచ్చింది నాలుకకు. అది అంటే రుచిని చూడడానికి నాలుకకు శక్తినిచ్చింది ఏంటిది? జలము. ఆ జలమే ఈ నాలుక ద్వారా ఉత్తమోత్తమమైన రుచులను కూడా గ్రహించగలదు. అంటే ఈ జగత్తు లోపల ఎన్నో రసాలు ఉన్నాయి, ఆ రసాల్లో ఉత్తమోత్తమ రసాలు కూడా ఉన్నాయి. ఆ రసాలను చూసేది నాలుకనే. అంటే జల ప్రాధాన్యతతో ఏర్పడ్డ ఈ నాలుకనే భౌతిక జ్ఞానేంద్రియము. తర్వాత ఆ జలముతో కూడిన, అంటే ఎన్ని రసవత్తరమైన పదార్థాలు ఉన్నాయో అన్నిట్లో కూడా వాటికి అంత రసము రావడానికి కారణం ఏంటిది? జలమే. అంటే అలాంటి ఉత్తమ జలము మనకు లభించాలి, ఆ ఉత్తమ రసము మనకు లభించాలి. ఆ జలము ఎలాంటిదంటే, ఉషతీహి సంతానమును గోరు, మాతర ఇవ తల్లుల వలె. అంటే ఏ విధంగా అయితే తల్లులు పిల్లల కోసము పరితపిస్తారో అదేవిధంగా ఆ రసము ఈ లోకమున మన కోసము అందజేయబడుతుంది. అది కూడా ఆ రసం కూడా మన కోసం పరితపిస్తుంది. ఆ పరితపించే రసము మనకు లభించాలి, దాన్ని అనుభవించే అవకాశం ఇమ్మని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాం మనం. అంటే మనం స్నానం చేస్తున్నప్పుడు జలం యొక్క ప్రాధాన్యతను గుర్తెరిగి స్నానం చేస్తున్నప్పుడు ఆ జలము మన శరీరం లోపల అలాంటి ప్రభావాన్ని చూపెడుతుంది. అంటే మన స్నానం చేయగానే మన లోపల నూతన ఉత్తేజం వస్తుంది, పవిత్రత వస్తుంది, శుద్ధత వస్తుంది. అందుకే మనుస్మృతిలో చెప్తాడు మన మహారాజ్, అద్భిర్గాత్రాన్ని శుద్ధ్యంతి. అంటే ఈ శరీరాన్ని శుద్ధి చేసే శక్తి దేనికి ఉంది? జలానికే ఉంది. అంటే జలము ద్వారా ఈ శరీరం శుద్ధి అవుతుంది. అద్భిర్గాత్రాన్ని శుద్ధ్యంతి మనః సత్యేన శుద్ధ్యతి విద్య తపోభ్యాం భూతాత్మ బుద్ధిర్జ్ఞానేన శుద్ధ్యతి. అంటే బుద్ధిని జ్ఞానం ఎలా శుద్ధి చేస్తుందో, విద్యా తపస్సులతోనే ఆత్మ ఎలా శుద్ధి అవుతుందో, సత్యంతో మనసు ఎలా శుద్ధి అవుతుందో, ఈ భౌతిక శరీరము భౌతిక పరిసరాలను శుద్ధి చేసే శక్తి జలానికి ఉంది. అలాంటి జలాన్ని మనం స్నానం చేస్తున్నప్పుడు మనము ఆ విధంగా భావిస్తూ దాని యొక్క ఉన్నత గుణాలను మనం గుర్తెరిగి మనం స్నానం చేసినప్పుడు ఆ స్నానము మనకు ఉత్తమ శక్తినిస్తుంది. ఈ విధంగా ఈ మంత్రం చెప్తుంది. తర్వాత మూడో మంత్రం, ఇది చివరి మంత్రం స్నాన మంత్రాల లోపల. ఓం తస్మా అరంగమామ ఓ యస్య క్షయాయ జిన్మథ
ఆపోజన యథాచనః. ఇది ఋగ్వేదము 10వ కాండము 9వ అధ్యాయము 3వ మంత్రం. ఈ మంత్రం ఏం చెప్తుందంటే, వహ జలము యొక్క తస్మై ఆ రసమును అరంగమామ బాగుగా పొందుదుముగాక, క్షయాయ వృద్ధికి, జిన్వత అనుకూలింతువు, ఆపహ జలము, నహ మాకు, జనయత అన్నమునుత్పన్నము చేయునుగాక. మనము స్నానం చేసినప్పుడు జలం యొక్క ప్రాధాన్యతను గుర్తెరిగి జలమును వర్ణిస్తూ జలము యొక్క ఉపయోగాలను కూడా, అంటే స్నానము చేయడానికి ఉపయోగపడే ఈ జలమే మనకు అన్నాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీని యొక్క గొప్ప రసమే మన లోపల, అంటే కళ్ళ తర్వాత జిహ్వని అంటారు. రూపరస గంధ స్పర్శ శబ్ద అనేది వస్తుంది మనకు. రూపము తర్వాత గొప్పదేంటిది? రసం. ఆ రసాన్ని ఉత్పత్తి చేసేది ఏంటిది? ఈ జలము. అలాంటి జలము అంటే ఉత్తమోత్తమ రసాలను, అంటే మన ఆత్మకు ఎక్కువ సుఖాన్ని ఇచ్చే దృశ్యాలు తర్వాత రసాలే. అలాంటి రసాలను ఉత్పత్తి చేసే ఈ జలము మనకు అనుకూలించాలి, అంటే మన అభివృద్ధికి, అంటే మన లోపల వృద్ధి జరగాలంటే మానసిక వృద్ధి కానీ, శారీరక వృద్ధి కానీ, ఇక సుఖ వృద్ధి కానీ, ఇవన్నీ కూడా జలం ద్వారానే. జలము అన్నాన్ని ఇస్తుంది. జలము అంటే అన్నాన్ని ఇస్తుందంటే మన శరీరాన్ని పోషిస్తుంది, ప్రాణాన్ని పోషిస్తుంది. అంతేకాకుండా ఈ జలము మన అన్ని రకాల వృద్ధులకు అనుకూలించాలని, ఆ జలము మనకు అన్నాన్ని ఉత్పన్నము చేసి మనకు ఆయురారోగ్యాలను ఇవ్వాలనని జలాన్ని మనము, జలం యొక్క మహత్యాన్ని భావిస్తూ ఆ జలాన్ని మనము స్నానం ఆచరిస్తే తప్పకుండా ఆ జలము, అంటే స్నానాన్ని చేయడానికి పనికొచ్చే ఈ జలము మనకు అన్నాన్ని ఉత్పత్తి చేస్తుంది, మనకు ఆనందాన్ని ఇస్తుంది, మనకు బలాన్ని ఇస్తుంది, మనకు జ్ఞానాన్ని ఇస్తుంది. అలాంటి జలాన్ని నేను స్నానం చేస్తున్నాను, అలాంటి జలాభిషేకాన్ని నేను చేసుకుంటున్నాను. జలము ద్వారానే కదా మనం స్నానం చేసేది. అంటే జలము ద్వారా మనం స్నానం చేసేటప్పుడు జలము యొక్క గొప్పతనాన్ని మనము వర్ణిస్తూ ఆ జలము అలాంటి గొప్ప ఫలితాలను మనకి ఇవ్వాలని, మనకు సహకరించాలని భగవంతుని ప్రార్థించాలి. అంటే ఇక్కడ స్నానం చేసినప్పుడు మనము జలాన్ని ఉపాసించాము, అంటే జలం యొక్క గొప్పతనాన్ని వర్ణించాము. అంటే జలం యొక్క గొప్పతనాన్ని వర్ణించడం ద్వారా ఏం జరుగుతుందంటే జలం యొక్క మహత్యం మనకు తెలుస్తుంది కనుక ఆ జలాన్ని మనము రక్షించుకుంటాము, ఆ జలాన్ని చక్కగా ఉపయోగించుకుంటాము. జలాన్ని రక్షిస్తేనే పంటలు పండుతాయి, మన జీవనం అనేది కొనసాగుతుంది. జలము లేకుండా మనము లేము. అంటే వర్షాలు కురవలేదనుకోండి, మనం జీవించలేము. అనావృష్టి అనేది మనకు కరువుకు కారణమవుతుంది. అంటే కరువు ఎందుకు వస్తుంది? అనావృష్టి ద్వారా. అంటే జలము లేకుంటే కరువు వస్తుంది. డ్రాట్ ఏరియాస్ అంటారు, అంటే జలము లేని ఏరియాలు. అంటే ఎక్కడైతే జలం ఉండదో అక్కడ ఐశ్వర్యం ఉండదు, జలము లేని చోట ఐశ్వర్యము ఉండదు. కనుక జలం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. జలం యొక్క గొప్పతనాన్ని మనం స్నానం చేసేటప్పుడు వర్ణించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జలాభిషేకమే చేస్తుంటాం కనుక మనము ఒక 10-15 నిమిషాలు స్నానం చేస్తాం కనుక ఈ వేద మంత్రాల ద్వారా జలాన్ని వర్ణించడం ద్వారా ఏం చేస్తామంటే మిగతా టైం అంతా కూడా జల సంరక్షణ కోసము మనం ఆలోచిస్తాం. జల సంరక్షణ ఉంటేనే కదా దేశ ప్రగతి ఉండేది. అంటే జల సంరక్షణ ఉన్నప్పుడు పంటలు పండుతాయి, రకరకాల పంటలు పండుతాయి. ఆ పంటలు మనకు ఆహారాన్ని ఇస్తాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి, బలాన్ని ఇస్తాయి, ఐశ్వర్యాన్ని ఇస్తాయి. అంటే జలము లేకుండా మనం పంటలను ఊహించుకోలేము. అంటే జలము అంటే వర్షం అనేది కురిస్తే భూమి మీద జలము ఏర్పడుతుంది. అంటే నదుల లోపల, జలాశయాల లోపలికి జలం వస్తుంది. తర్వాత భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. కనుక మనము జలము యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. మన జీవితం అనేది జలము, అగ్ని, వాయువుల యొక్క సమ్మేళనము. అంటే మన ప్రాణము
ఈ మూడిటి ద్వారానే తయారైంది, మూడిటి ద్వారానే నడుస్తుంది. కనుక ఆ మూడిటి లోపల జలం ఒకటి, అగ్ని లోపల, వాయువు లోపల, తర్వాత జలము లోపల ఉన్న మహత్యం దేనిలో లేదు. ఈ మూడు ముఖ్యమైనవి. మనం ఏది సాధించాలన్నా ఈ మూడి ద్వారానే సాధిస్తాం. అంటే ఆ మూడిట్లో ఈ జలం ఒకటి కనుక జలాన్ని మనము చక్కగా ఉపయోగించుకుంటూ దాన్ని సంరక్షించుకుంటూ జలము అందరికీ లభించే విధంగా, అంటే జలము లేని చోటనే దారిద్ర్యం ఉంటుంది. ఎక్కడైతే జలం ఉంటుందో అక్కడ దారిద్ర్యం ఉండదు. జలము లేని చోటనే అకాల మృత్యువులు జరుగుతాయి. అంటే మృత్యువుకు కారణము, దారిద్ర్యానికి కారణము, తర్వాత అనారోగ్యానికి కారణము, బలహీనతకు కారణము, అన్నిటికీ కూడా జలం యొక్క కారణం ఉంది కనుక జలాన్ని మనము సంరక్షించుకోవాలి. జలం గురించి బాగా తెలుసుకోవాలి. మనము ప్రతి నిత్యము స్నానం చేసేటప్పుడు ఈ జలం యొక్క మహత్యాన్ని ఎరిగి స్నానం చేసినప్పుడు స్నానం యొక్క ప్రయోజనం కూడా సిద్ధిస్తుంది. మనము శౌచాది క్రియలు నిర్వర్తించిన తర్వాత స్నానం చేస్తాము. స్నానం చేసిన తర్వాత ఏం చేస్తాము? బ్రహ్మయజ్ఞం చేస్తాము, ఉపాసన చేస్తాము, ధ్యానం చేస్తాము. దానివల్ల మనకు ధ్యానం కూడా బాగా సిద్ధిస్తుంది. స్నానం తర్వాత మన లోపల సాత్వికత పెరుగుతుంది, స్థిరత్వం పెరుగుతుంది కనుక ధ్యానం కూడా బాగా సిద్ధిస్తుంది. ధ్యానానికి ముందు స్నానం కూడా ముఖ్యమైనది. ధ్యానానికి అంటే అష్టాంగ యోగం లోపల యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని 8 అంగాలు ఉంటాయి కదా. ధ్యానానికి ముందు ఈ 6 అంగాలతో పాటు స్నానం కూడా చాలా ముఖ్యమైనది. అంటే మనకు నియమాల లోపల శౌచము అని వస్తుంది, అంటే శుభ్రత అంటే శరీరాన్ని శుభ్రంగా ఉంచుకుంటేనే మనం మనసును కూడా శుభ్రంగా ఉంచుకోగలము. కనుక శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి చేసే ముఖ్యమైన క్రియ ఏంటిది? స్నానం. ఆ స్నానాన్ని ఈ వేద మంత్రాల ద్వారా చేసి చక్కగా స్నానాన్ని చేస్తూ స్నానం యొక్క ఉపయోగాన్ని పొందాలి. అదేవిధంగా జలం గురించి బాగా ఆలోచిస్తూ జలం యొక్క ఉపయోగాన్ని కూడా పొందాలి.